యో ఆ మాత్రం తెలియలేదా నీకు? ముందే చూసుకోవాలని తెలియదా నీకు? సార్ మెల్లగా మాట్లాడాలి సార్, మా ఓనర్ చూస్తే కోపడతాడు సార్, ప్లీజ్ సార్. రాని మీ ఓనర్కే చెప్తాను, ఇలా చేస్తే ఎలా మరి? ఏమైంది సతీష్, ఏమైనా ప్రాబ్లమా? ఏంది సార్ మీరు? మిమ్మల్ని నమ్మొచ్చిన కస్టమర్లను మీరు ఇలాగేనా చేసేది? మీ వర్కరు నేను తీసుకున్న వస్తువులకి బిల్ అయితే వేసాడు, కానీ ఆ వస్తువులు ఇక్కడే పెట్టుకుని కొన్ని వస్తువులు మిస్ చేశాడు. ఆ వస్తువులు ఎనిక్కి తీసుకోవడానికి 10 కిలోమీటర్ల దూరం నుంచి ఎనిక్కి వచ్చినాను ఎర్రటి ఎండలో. సార్ వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఏంది సార్ మీరు? నేను ఇంత ఎండలో వచ్చినానంటే? సార్ ఆ పిల్లడు చాలా మంచివాడు సార్, ఎప్పుడు ఇలా జరగలేదు. ఒక్కసారి క్షమించండి సార్. నేను ఎంత దూరం నుంచి వచ్చినానో, కార్కి ఎంత డీజిల్ వేస్ట్, ఎవరిస్తారు నాకు? సార్ మీరేమనుకోరంటే ఆ డబ్బులు నేను ఇస్తాను సార్. ఇప్పుడు తప్పు చేసినోని వదిలిపెట్టేసి నన్ను కన్విన్స్ చేయాలని చూస్తారేంటండి మీరు? సార్ ఇప్పుడు సతీష్ని తిట్టడం ముఖ్యమా, లేదా సతీష్తో సారీ చెప్పేయడం ముఖ్యమా? ఏదో చెప్పండి. ఏంది సార్ మీరు ఇట్లా మాట్లాడతారు? మరి ఏం చేయమంటారు సార్? నేనే మిమ్మల్ని క్షమించమని అడిగా. ఆ పిల్లోడు చాలా మంచోడని చెప్పిన, అయినా ఆ పిల్లోని తిడుతూనే ఉన్నారు మీరు. సరే వాణ్ణి నాకు సారీ చెప్పమనండి, నేను వెళ్ళిపోతాను. సారీ సార్. సరే నెక్స్ట్ టైం ఇలా ఎప్పుడు చెయ్యొద్దు. లగేజ్ నా కార్ వరకు తీసుకురా.